తీసుకోకూడదు. పునాదిలో ఆది సంకల్పంలో అవ్వ అధికారాన్ని తీసుకోవడం వల్ల వారిద్దరు వల్ల భార్యాభర్తలకి ఆటంకం వచ్చింది, ఒకరికి రాలా. కానీ ఆదాం దెబ్బలాడొచ్చుగా, తప్పు చేసింది ఎవరు అక్కడ? మరి ఆదాం దెబ్బలాడొచ్చు కదా. అదేంటి నా భార్య తప్పు చేస్తే నాకు తప్పు, నాకు శిక్ష ఎందుకు ఇస్తున్నావు అని అడగొచ్చు కదా. అది రూల్ ప్రకారం అంతే కదా. కానీ ఒక స్త్రీని ఒక బాధ్యత నీకు అప్పుకు చంపుతున్నప్పుడు కుమ్మరి తన యొక్క సంకల్పం చెప్పిన ఒక విధమైన ఆకారాన్ని తయారు చేసుకునే స్థితి ఎవరిలో ఉంటుందండి? కుమ్మర స్థానంలో ఉంటుంది, తయారు చేసి ఊళ్ళో ఉంటుంది. అంటే స్త్రీని కట్టుకోవడంలో పురుషుని యొక్క లోపం వల్లనే అక్కడ లోపం జరిగింది, అంతే కదా. అంటే ఏలుబడి విషయంలో నీవు సరి అయిన అవగాహన లేకపోతే ఆత్మపతనం అయిపోద్ది. శరీర సంబంధాలు అలాగనే బ్రతుకుతారు. ఇప్పుడు భార్యాభర్తలు విడివిడిగా ఉండి బతకలేరండి. కానీ ఆత్మ సంబంధం విషయంలో ఏమవుతారు? పతనం అయిపోతారు. అందుకనే గడిచిన కాలంలో పురుషుల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి, ఓ భర్త నీ భార్యను ప్రేమించేలాగా ఉన్నావా లేదా? ఓ భర్త నీ భార్యకి నీ భార్యని నిష్ఠూరు పెట్టేలాగా ఉన్నావా, లేకపోతే సంతోష పెట్టేలా ఉన్నావా? భార్యను కూడా సంతోష పెట్టాలి. తూర్పు ఒకరు పడమర ఒకరు ఉంటారు అన్నమాట. అవసరానికి ఆ భార్యాభర్తలు వాడకానికి, ఆహారం తినడానికి, ఆ యొక్క పంచుకోవడానికి, వీటి అవసరం తీర్చుకోవడానికి తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధాల విషయాలు ముక్కుసూటుగా మాట్లాడుకోవాలి. అందుకనే భార్యాభర్తలు ఏముండకూడదంట? అబద్ధము ఉండకూడదు. అది మంచి అయినా చెడైనా సరే ముక్కుసూటుగా మాట్లాడుకుంటే మధ్యలో ఏమి రాదు, కలహం రాదు, గొడవ రాదు. అందుకని స్త్రీకి చెప్తున్నాడు, నీ ఏలుబడి సరైనగా ఉంటే నీ కుటుంబంలో పతనమైపోయే స్థితి ఉండదు అంటున్నారన్నమాట. క్రైస్తవ స్త్రీలు చెప్తున్నాడు ఇది. ఎవరు చెప్తున్నాడు? అప్పుడు నిజంగా ఎవరైనా క్రైస్తవ కుటుంబంలో దగ్గరికి వెళ్ళి ఏదైనా నువ్వు ఇలా ఉంటున్నావని స్త్రీలు అంటే ఏమంటారు? మన ముఖం చూడరు, మనతో మాట్లాడరు. కానీ హెచ్చరిక, ఆత్మ సంబంధం హెచ్చరికను ఏం చేయాలి? మనం గద్దింపు తగిలినప్పుడు ఏం చేయాలి? తీసుకోవాలి. ప్రభువుకు వలె స్త్రీలారా, ప్రభువుకు వలె ఏమన్నాడంటే దేహ సంబంధమైన పురుషులకు లోబడి ఉండవలెను. అక్కడ ఒక మాట చెప్పాడు. అంతకుముందు మాట ఏం చెప్పాడు? ప్రభువుకు వలె అన్నాడు. మీ ఆత్మ ప్రభువుకు లోబడుతుందా? భర్తకు లోబడుతుందా? భార్యకు లోబడుతుందా? ఇది చెప్పాలి పాయింట్. ఆత్మ సంబంధం విషయంలోకి వచ్చేటప్పటికి, ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికి నీ ఆత్మ భర్తకు లోబడుతుందా? ప్రభువుకు లోబడుతుందా? భార్యకు లోబడుతుందా? ప్రభువుకు లోబడుతుందా? వెరీ గుడ్. ఈ తీర్మానం గొప్పది. నువ్వేం చేయన్నా సరే, ఆత్మ సంబంధమైన కార్యక్రమంలో ఏదన్నా సరే, నువ్వు ఎక్కడైనా ఎన్ని భూకంపాలు వచ్చినా సరే ప్రభు మాటని విడనాడకూడదు, తప్పకూడదు. ఎందుకంటే ప్రభు నాయకుడు, ఆత్మకి ప్రభు నాయకుడు. మరి దేహ సంబంధానికి వస్తే, గృహ పరిపాలనకు వస్తే భర్త నాయకుడు. ఎవరికి? మరి పురుషునికి సాటైన సహకారి. అన్ని మర్మాలు దేవుళ్ళే దేవుడే మనకి పెట్టేశాడు అనమాట. ఇక్కడ ఏమన్నాడంటే, స్త్రీలారా నీ సొంత పురుషునకు లోబడాలి. ఎవరిని చెప్తున్నాడండి? నిజమైన క్రైస్తవ స్త్రీలారా. లోకంలో అలా లేరు, పేరుకే క్రైస్తవులు. అందరినీ మన అద్దంలో మన మొహం చూసుకుంటే మనమే కాపాడుతాం, ఎవరో కాపాడరు. ఇతరులు అనడం కాదు. అందుకనే అద్దం వంటిదన్నాడు వాక్యాన్ని. అద్దం వల్లే
దిద్దును. ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంటే కొలసీ పత్రికలో కూడా చెప్పాడు చూడండి అదే మాటని. కొలసీల పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, నిజమైన స్త్రీలు ఈ విధంగా ఉంటే జీవ కిరీటాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. భార్యలారా నీ భర్తలకు ఏమన్నాడండి? ఖచ్చితమైన మాట, విధేయత చూపించాలి. విధేయత చూపించు. ఎవరికండి? ఎవరికన్నారు? భర్తకి. నిజమైన స్త్రీ ఏం చేస్తుందంటే, 1 సొంత పురుషుకు లోబడవలను, 2 విధేయత చూపించవలను. పిల్లలకి ఆజ్ఞాపించాడు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి, విధేయులై ఉండండి. ఇది ధర్మమే, ధర్మం. అందుకనే ప్రభువారు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ కొలసి ఎపిసి పత్రికలో సంఘానికి క్రీస్తుకి ఉన్న సంబంధం గురించి, వరుడు గురించి, వధువు గురించి మాట్లాడుతూ ఇది నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి చివరిలో ఇది మీకు అంటుకట్టుగా ఉండవాలని చెప్పాడు. అంతే. ఎంత మర్మం అంటే సంఘానికి ప్రాముఖ్యత అంత ఉండాలి. నిజమైన సంఘమే ఎత్తబడుతుంది ఖచ్చితంగా. ఆ సంఘము క్రీస్తు వారిదై ఉండాలి, క్రీస్తు సంబంధించి ఉండాలి. ఇంక ఏ సంఘం ఏ పేరు పెట్టుకున్నా ఖచ్చితంగా లేదు. మీకు ఒక్కసారి బాధ అనుకోవచ్చు, క్రీస్తు సంఘం ఒకటే లేపబడుతుందా, క్రీస్తు సంఘం ఒకటే లేపబడుతుందా అని. ఖచ్చితంగా క్రీస్తునందున్న వాళ్ళు లేపబడతారు. ఎందుకంటే ఎవరి పేర్లు అక్కడ వినపడవు ఆయనకి. 10 మంది కన్నికలు అన్నాడు కదా ఆయన్ని, అలా బాసు ఎక్స్పోజ్ మీద తలుపు తీయమంటే మీరు నాకు తెలియదు అనేవాడు. మొహమాటం ఉండదు అక్కడ. ప్రభువారికి 2వ విషయంలో మొహమాటం ఉండదు. ఫస్ట్ విషయంలో కనికరపడ్డాడు, 2వ విషయంలో కనికరపడ్డాడు. అవకాశం ఇచ్చేసాడు. నీ ఇష్టానుసారంగా బతకాలనుకుంటే, నీ ఇష్టానుసారంగా జీవించాలనుకుంటే నీవెవరో కాదంటే నిజమైన క్రైస్తవ స్త్రీవి కాదు, నిజమైన క్రైస్తవ పురుషుడివే కాదు. దాంపత్య విషయంలో అబద్ధం ఉండకూడదు, దాంపత్య విషయంలో మొహమాటం ఉండకూడదు, దాంపత్య విషయంలో గర్వం ఉండకూడదు. నాశనానికి ముందు ఏమి నడుతుందండి? డబ్బులు నడుతాయా? ఏమి నడుతాయండి? జానుబాబు గారు నవ్వుతున్నారండి అంటే డబ్బు అంటే ఆశేమో. నాశనానికి ముందు ఏం నడుతుందంటే డబ్బు కాదు, గర్వం నడుస్తుంది. ఖచ్చితంగా ఎపిసిలో రాసినప్పుడు సొంత పురుషుడికి లోబడి ఉండాలి, విధేయత చూపించేలా ఉండాలి నిజమైన క్రైస్తవ స్త్రీ. ఇంకో మాట కూడా రాయబడి చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఇది కూడా శ్రేష్టమైన మాటే, మనం నేర్చుకుంటున్నాం. మనం ఆగిపోవద్దు, ఓపికతో పరిగెట్టాలి ప్రభు వైపు చూస్తూ. అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండవాలని అక్కడ కూడా చెప్తున్నాడు. ప్రాంతాల్లో చెప్తున్నాడు. ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు అంటే తిరుగుబాటు ప్రాంతాలు అయ్యి. ఇప్పుడు తిరుగుబాటు ప్రాంతాలు ఉన్నాయా లేవా? ఏలుబడి చేసే వాళ్ళు ఉన్నారా లేదా? అంటే ఏంటంటే ఆది కాండంలో ఒక పతనం జరగడానికి స్త్రీ వల్ల స్వల్ప ఘటం వల్ల ఆ యొక్క కుటుంబానికి నష్టం కలిగింది. కాబట్టి ఈ కాలంలో మనకి ముద్ర వేసేసాడు దేవుడు, జిరాక్స్ కాఫీ ఇచ్చేసా మనం చూసి బతకమని. మనం చూసి బతకడమే. ఏం చూసి బతకాలి? క్రీస్తు మాదిరిగా బ్రతకాలి. ఈ అవకాశం ఎవ్వరికీ లేదు, ఏ గ్రంథంలో లేదు. మీరు ఏ గ్రంథంలో చూడండి, అంతే. ఏ గ్రంథంలో లేదు. ఒకటి కర్మఫలం అంటారు, ఇంకేమంటారు? రాత అంటారు. నా గీత అలా వెళ్ళింది ఇలా వెళ్ళిపోయింది అంటారు. అంటే గీత అంటారు. కానీ సూచి బతికేలాగా ఎవరికి అవకాశం ఉంది చెప్పండి? నిజమైన క్రైస్తవుడిగా ఉంది, సూచి బ్రతికేలాగా. బైబిల్ దగ్గరికి వెళ్ళేవి, ఓ భర్త నీ పని ఏంటంటే భార్యను ప్రేమించాలి, భార్యను నిష్ఠూరు పెట్టకూడదు, అన్ని విషయాల్లో భార్యను సంతోషపెట్టాలి, నిష్ఠూరు పెట్టకూడదు అన్నాడు. ఆ భార్య దగ్గరికి వచ్చినప్పుడు భార్య చూసుకుంటుంది అన్నమాట. భర్త విషయంలో ఎలాగ ఉండాలండి, పిల్లలు వచ్చేటప్పటికి తల్లిదండ్రుల విషయాలు ఎలాగ ఉండాలి, వృద్ధులు వచ్చేటప్పటికి విశ్వాసాలు వాటికి ఎలాగ ఉండాలని ఎక్కడ రాయబడి ఉంది? ఇది రాత గీత కర్మ అంటారా?
పూర్వం ఏదో పాపం చేసావు కాబట్టి ఇప్పుడు ఈ శాపాన్ని అనుభవిస్తున్నాం అంటారన్నమాట. అలా కాదు, మన యొక్క లైన్ తప్పిపోవడం వల్లనే మనకి ముళ్ళ కంచులు, ముండ్ల పొదలో ఏమేసాడు యేసుక్రీస్తు. ముండ్ల పొదల్లో విత్తనం వేస్తే వాళ్ళు ఏం చేశారు? ఐహిక విచారణ చేత వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా బతికేంటి అని అనుకునగానే అణచవేయబడడం వల్ల ఏమైపోయారు? వాళ్ళు నిలవలేకపోయారు. అందుకనే జీవ కిరీటం మన నిజమైన క్రైస్తవ కుటుంబంలో వారి పిల్లలు కానీ భార్యలు కానీ ఎవరైనా సరే మీ ప్రయాసం దేనికోసం అంటే పరలోకం కోసం, నిత్య జీవం కోసం, జీవ కిరీటం కోసం. డబ్బులు ఇస్తే పరలోకం వచ్చేద్దండి, కానీ ఇక్కడ డబ్బులు ఇస్తే ప్రార్థన వచ్చేది. అక్కడ పాస్టర్ గారు రాలేకపోతున్నాను, ఎంతో కొంత ఇస్తాను నా కోసం, నా కొడుకు కోసం ప్రార్థన చేసిండి అంటున్నారన్నమాట. అవునా కదా? కానీ ఆత్మ నడిపింపు ఉండాలా, శరీరం నడిపింపు ఉండాలా? ఆత్మ నడిపింపు ద్వారా ఎక్కడ రావాలి? మీరు సమాజ మందిరముగా కూడుకొనుట మానవద్దు, దేవుడు పెట్టిన క్రియ ఇది. దేహం బరువైపోయి దేహానికి గర్వం వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను, ఆరాధన నా తరపున ప్రార్థన చేసిండి అంటారన్నమాట. మీకు విషయం చెప్పిన, వివాహంకి వెళ్ళరు కానీ నేను రాలేకపోతున్నాను, కానీ 200 నా పేరు మీద ఏం రాయాలి? కట్టేత. చందా కాదండి, అది కట్టేత అంటారు. మనం ఏమంటున్నప్పుడు నేను రాలేకపోతున్నా కానీ నా పేరున చందా వేసేయి. ఏ పేరు మీద? ఏ పేరు మీద? నా పేరు మీద. అంటే 2 విషయాలు మనిషికి తెలియకపోతే, ఎవరో నిజమైన క్రైస్తవులకి 2 విషయాలు తెలియకపోతే ఇంకా బ్రతికిన వేస్ట్. ఏంటది? ఆత్మకార్యాలు, శరీర కార్యాలు. 2. మనం ఏ కార్యాలు ప్రేమిస్తాం? ఇష్టం. ఎంత ఇష్టమో. దుర్గారావు షుగర్ ఉంది, ఏమిష్టం? చెప్పడానికి తినేస్తాడంట, అలా మెట్ల పైకి వెళ్ళేటప్పటికి తినేస్తాడంట. 2వ రోజున నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటాడు. ఇంటికేమి లేవు, మనగా చూస్తాడు. అప్పుడు మాకు కనికరం కలుగుతుంది అన్నమాట. ఎన్నిసార్లు ఇస్తాం? ఆయనకి ఇది లేదు ఇది లేకపోయినా మాకనేది ఉండాలి కదా. ఒక దొంగోడికి తాళం ఇచ్చి అదిగో అందులో డబ్బులు ఉన్నాయి, నువ్వు పట్టుకెళ్ళకరా, జాగ్రత్త చూస్తుండ్రా అంటే ఎలా ఉంటుంది ఇది? నేను అలా బయటికి వెళ్ళక దొంగోడు ఏం చేస్తాడు? మాట లెక్క చేయడు. అందుకనే శరీర కార్యాలు, ఆత్మకార్యాలు అల్లుకు వలె కట్టుకోవాలి. అందుకని గృహంలో స్త్రీ యొక్క లక్షణం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? సొంత పురుషుడికి లోబడి ఉండాలి, విధేయత చూపించి ఉండాలి, లోభత్వం కలిగి ఉండాలి. అంటే లోబి అన్ని విషయాల్లో. కానీ ఆత్మ సంబంధం విషయాల్లో హెచ్చరిక లేకపోతే దేహ సంబంధం విషయంలో పడిపోతాం. మీకు అర్థమైందా? నువ్వు మానే అన్నాడు ఆరాధనకి, భార్య వినాలా వద్దా? చెప్పండి, మాట్లాడరేంటి? భర్త అన్నాడు ఇవాళ నాకు తలపోటుగా ఉంది, నువ్వు జెండు బావురాయి, నాకు ఇవాళ ఆరాధన మానే అన్నాడు అనుకో, ఏం చేయాలి? భార్య ఏం చేయాలి? మాట్లాడరేంటమ్మా? ఏమా? ఎలా చెప్పారు మీరు? పాత్ర చెప్పిందా? బైబిల్ చెప్పింది. చేయాలి, చూసుకొనవలెను. ఏమన్నాడండి? అంటే తన గృహాన్ని ఖచ్చితంగా ఎలా చూసుకోవాలంట? జాగ్రత్త అంటే ఏంటమ్మా? జాగ్రత్త అంటే ఏంటి? కాదు, జాగ్రత్త అంటే కనిపెట్టుకొనుట. మీకు అర్థమైందా? ఏం చేయాలి స్త్రీ? ఇందాక అన్నాను కదా, యవ్వన స్త్రీలు, యవ్వన బిడ్డలు, ఆ బిడ్డలు ఉండగానే ఆ కుమార్తె ఎటు వెళ్తుంది, ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది పరిశీలన చేయాలి. పురుషుడు ఏం చేస్తున్నాడు, ఏ పరిచయం చేస్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తాడని ఏం చేయాలి? ఇంటిని. మరి పిల్లల్ని అన్నాడా? మరి భర్తను కదా, భర్తను కూడా కనిపెట్టు. ఎందుకు తెలుసా? దేహంలో సాటైన సహకారం ఉంది, కానీ ఆత్మ సంబంధం విషయంలో సమానురాలు, ఖచ్చితంగా సమానురాలి అడగడానికి.
నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? నన్ను ఏం చేయమన్నాడు దేవుడు? నిన్నేం చేయమన్నాడు? నన్ను ప్రేమించమన్నాడు, నన్ను నిష్ఠూరు పెట్టద్దు అన్నాడు. నేనెవరో నీకు తెలుసా? జీవంలో పాలుభాగస్తురాల్ని, నీ దేహంలో సగభాగాన్ని మర్చిపోయావని. ఏం చేయాలి ఆ స్త్రీ? ఏం చేయాలి? హక్కుదారురాలు. ఇంతకీ ఆ మాట అనగానే భర్తకి ఏమో తెలుసా? సిగ్గు పుడుతుంది. చెప్పకే సిగ్గేదండి. నువ్వు చెప్పినట్టుగా నేను నీకు ఏం చేస్తున్నాను? లోబడుతున్నాను, నీకు విధేయత చూపెడుతున్నాను, నీ అన్నిట్లో నీకు కావలసినవి చేస్తున్నాను. దేవుడు ఎలాగైతే చెప్పాడో సాటైన సహకారిగా బతుకుతున్నాను. కానీ నువ్వు నా ఎడల ఏం చేయట్లా? నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను నిష్ఠూరు పెడుతున్నావు, ఇంకా ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు. ఆత్మ యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే చెప్పుకోలేము కొన్ని విషయాలు. ఇప్పుడు పిల్లలకి బాత్రూమ్ వస్తుంది, టాయిలెట్కి వస్తుంది అనుకో, ఎవరు చెప్తారు? అమ్మ అంటారు. స్కూల్లోకి వెళ్ళగా ఎవరు చెప్తారు? టీచర్ గారే అని అంటారు. అర్థమైందా కదా? అదే చెడు ఆలోచన కలుగుతుందని చెప్తారు వాళ్ళు. అమ్మ నాకు ఈ ఆలోచన కలుగుతుంది, ఏం చేయమంటే అంటారా? అందుకనే బోధ చేసినప్పుడు ప్రభు యొక్క శిక్షలను బోధ కానీ చేయగానే ఆ స్త్రీ కొడుక్కి బోధ చేసింది. నాయనా, నా కుమారుడా, నేను ఎంతో ఇష్టంగా నేను కన్నాను. రాజులను పాడు చేసే అంటే స్త్రీల ఏమన్నాడు?